వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి. ఈరోజు మనం డిఎస్సికి సంబంధించి డైలీ టెస్ట్ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనం ఆల్రెడీ ముందు నుంచి మనం చెప్పుకుంటూ ఉన్నాం, తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సిలో ఏ రోజు జరిగిన సిలబస్పై ఆ మరుసటి రోజు 50 మార్కులు డైలీ టెస్ట్ నిర్వహించి అదే రోజు సాయంత్రం మార్కులు ర్యాంకులు ప్రకటన చేస్తూ నిరంతరం మీ ఉద్యోగ సాధన కోసం నిరంతరం పోరాడుతున్న రాష్ట్రంలోని ఏకైక సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ. ఇందులోనే ప్రస్తుతం మనకు డిఎస్సికి సంబంధించి ప్రస్తుతానికైతే 3 బ్యాచ్లు అయితే రన్ అవుతున్నాయి. అందరికీ కంబైన్డ్గా కలిపి 2 బ్యాచ్లు ఉన్నాయి. గర్ల్స్కి మాత్రమే సపరేట్గా ఒక బ్యాచ్ రెసిడెన్షియల్ బ్యాచ్ ఉంది. ఈ రెసిడెన్షియల్ బ్యాచ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే గర్ల్స్కి ఒకే క్యాంపస్లో హాస్టల్ మరియు క్లాసులు అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. బయటికి కూడా వెళ్ళడానికి వీలు లేకోకుండా ప్రతి ఒక్కటి కూడా హైజీన్ వాతావరణంలో ఇక్కడ చూసినట్టయితే క్లాస్ అనేది కండక్ట్ చేస్తూ ఉంది. హోమ్లీ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తూ కూడా ఓన్లీ గర్ల్స్కి మాత్రమే ఇది సపరేట్గా ఉంటుంది. నార్మల్ బ్యాచ్ చూసినట్టయితే దీనికి సంబంధించి రీసెంట్గా బ్యాచ్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. దీనికి సంబంధించి అడ్మిషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అన్ని వాటిల్లో కూడా ఏ రోజు జరిగిన సిలబస్పై ఆ మరుసటి రోజు 50 మార్కులు డైలీ టెస్ట్ నిర్వహించడంతో పాటు అదే వారం చివర ఆ వారం జరిగిన మొత్తం సిలబస్పై 150 మార్కులకి గ్రాండ్ టెస్ట్ అనేవి నిర్వహించి మార్కులు ర్యాంకులు ప్రకటన చేస్తూ టాప్లో వచ్చిన విద్యార్థులందరికీ కూడా ఆ యొక్క ప్రోత్సాహకాలకు అందిస్తూ వాళ్ళకి ఇంకా ప్రేరణ మరింత పెంచేందుకు రాష్ట్రంలోని ఎక్కడ లేని విధంగా మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ కృషి చేస్తూ ఉంది. ఇందులో భాగంగా ఇంత దూరం వచ్చి మీరు ఈ యొక్క క్లాసులు అనేది వినడానికి అంత సమయం లేదు. ఉద్యోగస్తులు కావచ్చు, గృహిణులు కావచ్చు, ఇంట్లో నుంచి రాలేకోకుండా ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అవ్వాలనుకుంటే వాళ్ళందరికీ కోసం కూడా ఒక సువర్ణమైన అవకాశం ఏంటంటే మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్కి సంబంధించి మనం చూసినట్టయితే క్లాస్ అనేవి మెంటార్షిప్ బ్యాచ్ అనేది రన్ అవుతూ ఉంది. ఏ రోజు జరిగిన సిలబస్పై మనం వచ్చి మార్నింగ్ మన సిలబస్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన క్లాస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి పీడిఎఫ్ నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు క్లాస్ విని ఆ పీడిఎఫ్ నోట్స్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్ లేదా మీకు ఎలా అవైలబుల్ మొబైల్లో చదువుకోవాలంటే మొబైల్లో చదువుకొని ప్రింట్ తీసుకొని చదువుకోవాలనుకుంటే అలా కూడా చేసుకొని మరుసటి రోజు 50 మార్కులు డైలీ టెస్ట్ అనేది రాయడంతో మీ యొక్క మార్కులు మరియు ర్యాంకులు అనేది అందరిలో కూడా కంపేర్ చేసుకుంటూ మీరు కూడా ఇంకా గెట్టినవ్వడానికి ఇంకా మీరు ప్రయత్నం అనేది చేయొచ్చు. ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ కోసం ఒక సువర్ణమైన అవకాశం ఏంటంటే రాష్ట్రంలో ఎవరు ప్రారంభించలేదు దీన్ని. టెట్కి సంబంధించి రివిజన్ గ్రాండ్ టెస్ట్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆ యొక్క పీడిఎఫ్ సిలబస్ అనేది మనం ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీ అందరికీ కూడా ఈ టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఉన్న నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేసి యాడ్ మీ అని మెసేజ్ చేయండి. మీ అందరికీ కూడా అందులో యాడ్ చేయడానికి మేము ప్రయత్నం అనేది చేస్తాం. ఎక్కడ లేదు రాష్ట్రంలో యొక్క చూసినట్టయితే టెట్ సిలబస్ని కొన్ని భాగాలుగా విడగొట్టి ఏ భాగం సంబంధించి ముందుగానే ఒక డేట్ అనేది ఫిక్స్ చేసి ఆ డేట్లో ఆ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మొత్తం సిలబస్ని నిర్ణీత కాలంలో పూర్తి చేయడంతో పూర్తి చేసిన సిలబస్పై మీరు 150 మార్కులు ఎగ్జామ్ రాయడంతో తప్పులు పోయిందాన్ని మళ్ళీ సరిదిద్దుకొని టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ కదా, ఏదైతే తప్పులు పోతుందో ఆ కాన్సెప్ట్ని మళ్ళీ చదువుకొని దానికి సంబంధించిన కాన్సెప్ట్ని మొత్తం ఫుల్ఫిల్ చేసుకొని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ రివిజన్ టెస్ట్ని మీరు వచ్చి సద్వినియోగం చేసుకోండి. ఈ వీడియో చూసేవాళ్ళు ఈ తిరుపతి సరౌండింగ్ లేకోకుంటే మీ అందరికీ కూడా ఒక మంచి అవకాశం ఏంటంటే మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్లో దీనికి సంబంధించి రివిజన్ గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మీ అందరూ కూడా చాలా సింపుల్గా అందులో జాయిన్ అయిపోయి ఎగ్జామ్ అనేది రాసుకొని మీ యొక్క మార్కులు మరియు ర్యాంకులు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని మీరు ఇంకా ఏ దాంట్లో వెనుకబడి ఉన్నారో దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని ఇంకా ముందరికి వెళుతూ మీ యొక్క ఉద్యోగానికి ఆ ఉద్యోగాన్ని సాధించేలాగా మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ అనేది చేస్తూ ఉంది. దీన్ని మీ అందరికీ కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇందులో భాగంగా మీ అందరికీ తెలిసిందే ఏ రోజు జరిగిన సిలబస్పై ఆ మరుసటి రోజు 50 మార్కులు డైలీ టెస్ట్ నిర్వహిస్తామని తెలుసు. ఇందులో భాగంగా ఈరోజు చూసినట్టయితే ఈ యొక్క ఆగస్టు 23 చూసినట్టయితే బ్యాచ్ 2కి సంబంధించి సైకాలజీ 50 మార్కుల బిట్ అనేది 50 మార్కులు సంబంధించి డైలీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ 50 మార్కులు డైలీ టెస్ట్ చూసినట్టయితే మీ అందరి కోసం ఈ యొక్క యూట్యూబ్ వీడియో అనేది చేయడం జరుగుతూ ఉంది. దీనివల్ల యూజ్ ఏంటంటే మనం సైకాలజీ అనేది చాలా కీలకమైన టాపిక్ కాబట్టి మీ అందరికీ కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో మీ అందరికీ ముందుకు కూడా ఈ వీడియోని తీసుకొని రావడం జరిగింది. ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి, అప్పుడు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియోకి సంబంధించి వెళ్ళినట్టయితే సైకాలజీ సంబంధించి 50 బిట్స్ ఉన్నాయి. ఇందులో మనకు టాపిక్ చూసినట్టయితే అభ్యసనంకి సంబంధించి స్మృతి విస్మృతికి సంబంధించి మరియు స్మృతిని పెంచే కారకాలకు సంబంధించి మరియు ఇంకా చూసినట్టయితే అభ్యసన వక్రరేఖలకు సంబంధించి
మన క్లాస్ అనేది జరిగింది. ఎప్పట్లాగానే ఆ క్లాస్ పైన మనకి మరుసటి రోజు 50 మార్కులు డైలీ టెస్ట్ నిర్వహిస్తూ ఉన్నాం. దానికి సంబంధించి ఈ యొక్క పీడిఎఫ్ సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. ఈ వీడియోని డిఎస్సి రాసే మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియోని మొదలు పెడదాం. ఈరోజు మొదటి ప్రశ్న, ఎన్గ్రామ్స్ అనేవి ఆప్షన్ 1 విస్మృతిని మాపనం చేసే సాధనాలు, ఆప్షన్ 2 స్మృతి విస్మృతిని మాపనం చేసే సాధనాలు, ఆప్షన్ 3 స్మృతి చిహ్నాలు, ఆప్షన్ 4 హృదయ స్పందనను కొలిచే సాధనాలు. ఇక్కడ చూడండి, ఎన్గ్రామ్స్ అనేవి స్మృతి చిహ్నాలు అని చెప్పవచ్చు. ఏం లేదు, మనకు జ్ఞానేంద్రియాల ద్వారా ఏదైనా ఒక సమాచారాన్ని స్వీకరించిన జ్ఞానేంద్రియాల ద్వారా స్వీకరించిన ఆ సమాచారాన్ని మనకు మెదడులో ఎన్గ్రామ్స్ రూపంలో నిల్వ చేయబడతాయి. కాబట్టి ఎన్గ్రామ్స్ అనేవి ఏంటి అని అడిగితే స్మృతి చిహ్నాలు అని సమాధానం పెట్టాలి. రెండో ప్రశ్న చూద్దాం. పుష్పం నిర్మాణాన్ని గురించి విని లేదా చదివి గుర్తుంచుకోవడం అనేది 1 నిష్క్రియాత్మక స్మృతి, ఆప్షన్ 2 తార్కిక స్మృతి, ఆప్షన్ 3 స్వల్పకాలిక స్మృతి, ఆప్షన్ 4 క్రియాత్మక స్మృతి. ఇక్కడ పుష్పం నిర్మాణం గురించి విని లేదా చదివి గుర్తుంచుకోవడం అనేది ఎటువంటి స్మృతి? ఇది చూడండి, సరైన సమాధానం ఆప్షన్ 1 నిష్క్రియాత్మక స్మృతి. నిష్క్రియాత్మక స్మృతిలో ఏం జరుగుతుందంటే అభ్యసనాంశాలు ప్రయోగపూర్వకంగా కాకుండా కేవలం చదవడం ద్వారా వినడం మాత్రమే నేర్చుకోవడం జరుగుతుంది. అదే నిష్క్రియాత్మక స్మృతి అని అంటారు. ఓకేనా? అలా కాకుండా పుష్పం అనే నిర్మాణం గురించి అర్థవంతంగా అవగాహనతో విచక్షణతో ఆలోచిస్తూ అభ్యసించి నేర్చుకోవడాన్ని ఏమని గుర్తుంచుకుంటారంటే దాని వచ్చి తార్కిక స్మృతి అంటారు. పుష్పం నిర్మాణం గురించి విని లేదా చదివి గుర్తుంచుకోవడం అంటే నిష్క్రియాత్మక స్మృతి. అలా కాకుండా పుష్పం నిర్మాణం గురించి అర్థవంతంగా అవగాహనతో ఎందుకు ఏమిటనే విచక్షణతో ఆలోచిస్తూ గుర్తుంచుకోవడం అనేది తార్కిక స్మృతి. అలా కాకుండా పుష్పం యొక్క నిర్మాణం గురించి మనం కేవలం కొద్ది కాలం మాత్రమే గుర్తుంచుకోవడం ఏ రకమైన స్మృతి అంటే స్వల్పకాలిక స్మృతి. పుష్పం అనే నిర్మాణం గురించి మనం తెలుసుకోవాలని చెప్పి స్వయంగా పుష్పం దగ్గరికి వెళ్ళి ఆ యొక్క రక్షక పత్రావళిని, ఆకర్షక పత్రావళిని, ఆ యొక్క కేసరదండాన్ని, ఆ యొక్క చూసినట్టయితే వీటన్నిటి కూడా ప్రత్యక్షంగా పాల్గొని అందులో ఉండే ప్రతి అణువుని ప్రత్యక్షంగా పరీక్షిస్తూ నేర్చుకుంటే ఆ విధంగా నేర్చుకున్న అంశాలు గుర్తున్నాయంటే అది ఏ రకమైన స్మృతి అంటే క్రియాత్మక స్మృతి అని పెట్టాలి. ఇక్కడ ప్రశ్న ఏమడిగాడు? పుష్పం నిర్మాణం గురించి కేవలం విని లేదా చదివి గుర్తుంచుకున్నాడు. ఇది ఏ రకమైన స్మృతి అంటే నిష్క్రియాత్మక స్మృతి అని చెప్పొచ్చు. ఒక్కసారి మూడో ప్రశ్న చూద్దాం. గత అనుభవం ఎలా జరిగిందో అదే క్రమంలో తిరిగి తెచ్చుకోవడం అనేది ఆప్షన్ 1 అవధానం, ఆప్షన్ 2 స్మృతి, ఆప్షన్ 3 విస్మృతి, ఆప్షన్ 4 ధారణ. ఇక చూద్దాం, గత అనుభవం ఎలా జరిగిందో అదే క్రమంలో తిరిగి గుర్తుకు తెచ్చుకోవడం అనేది ఏంటంటే స్మృతి అని చెప్పవచ్చు. గత అనుభవం ఎలా జరిగిందో అదే క్రమంలో తిరిగి గుర్తు తెచ్చుకుంటే దాన్ని స్మృతి అంటారు. ఓకేనా? అలా కాకుండా ఇక్కడ ధారణ అంటే ఏంటంటే ఏం లేదు, అభ్యసించిన అంశాలు స్మృతి పదంలో నిలిచి ఉంటే దాన్ని ధారణ అంటారు. గుర్తు పెట్టుకుంటే ధారణ, తిరిగి గుర్తుకు తెచ్చుకుంటే స్మృతి, గుర్తుకు తెచ్చుకోలేకపోతే విస్మృతి, అంతే. నాలుగో ప్రశ్న చూద్దాం. ఆన్ మెమొరీ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆప్షన్ 1 ఎబ్బింగ్హాస్, ఆప్షన్ 2 గాల్టన్, ఆప్షన్ 3 పియాజే, ఆప్షన్ 4 అరిస్టాటిల్. ఆన్ మెమొరీ అనే గ్రంథాన్ని రాసింది ఎవరంటే ఆప్షన్ 1 ఎబ్బింగ్హాస్ అని చెప్పాలి. అలా కాకుండా ఇచ్చిన ఆప్షన్లో గాల్టన్ చూడండి. గాల్టన్ ఏ గ్రంథాలు రాశాడు? చాలా ఇంపార్టెంట్. గాల్టన్ మనం ఒక్కసారి గమనించినట్టయితే వికాసం సంబంధించి కూడా మనకు గాల్టన్ రావడం జరుగుతుంది. వికాసానికి సంబంధించి గాల్టన్ అనేవాడు ఒక అనువంశికతవాది. గాల్టన్ రాసిన గ్రంథాలు చూసినట్టయితే హెరిడేటరీ జీనియస్. అలా కాకుండా వైయక్తిక భేదాలపైన గాల్టన్ రాసిన గ్రంథం ఏంటి అంటే యాన్ ఎంక్వైరీస్ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీస్ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. అలా కాకుండా ఆన్ మెమొరీ గ్రంథాన్ని రాసింది ఎవరంటే ఎబ్బింగ్హాస్. అలా కాకుండా ఇక్కడ చూడండి, పియాజే రాసిన గ్రంథం ఏమిటి? పియాజే కూడా మనకు చాలా రకాల గ్రంథాలు రాయడం జరిగింది. పియాజే రాసిన గ్రంథం ఏమిటి అని అడిగితే మనం చెప్పాల్సిన సమాధానం ఏంటంటే ది గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్, ద సైకాలజీ ఆఫ్ ఇంటెలిజెన్స్, ది సైకాలజీ ఆఫ్ ద చైల్డ్, ది లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ది చైల్డ్. ఈ గ్రంథాలన్నీ కూడా పియాజే రాస్తాడు.
గుర్తుపెట్టుకోవాలి. ఎబ్బింగ్హాస్ ఆన్ మెమొరీ. గాల్టన్ అంటే హెరిడేటరీ జీనియస్ అండ్ ఎంక్వైరీస్ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీస్ అండ్ ఇస్ డెవలప్మెంట్. అలా కాకుండా పియాజ్ అంటే ది గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్, ద సైకాలజీ ఆఫ్ ద చైల్డ్, ద సైకాలజీ ఆఫ్ ద ఇంటెలిజెన్స్, ద చైల్డ్ కాన్సెప్షన్ ఆఫ్ ది వరల్డ్, ద లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ది చైల్డ్. ఈ గ్రంథాలు రాసింది పియాజ్ అని చెప్పవచ్చు. అరిస్టాటిల్ మనకు చాలా వాటిల్లో వస్తారు కాబట్టి మనం నెక్స్ట్ ప్రశ్నకు ఒక్కసారి వెళ్ళిపోదాం. ఈ క్రింది వాణిలో సరికాని ప్రవచనం ఏమిటి? ఆప్షన్ 1 పూర్వం నేర్చుకున్న దాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడమే స్మృతి. ఆప్షన్ 2 అనుభవాలను అవసరమైనప్పుడు చేతనంలోకి తీసుకురావడమే స్మృతి. ఆప్షన్ 3 గత అనుభవం ఎలా జరిగిందో అదే క్రమంలో తిరిగి గుర్తుకు తెచ్చుకోవడమే స్మృతి. ఆప్షన్ 4 పూర్వ జ్ఞానం ప్రస్తుత జ్ఞానం వల్ల ఆటంకపరచడమే స్మృతి. ఇక్కడ సరికాని ప్రవచనం అని అడగడం జరిగింది. ఇక చూడండి, పూర్వం నేర్చుకున్న అంశాన్ని గుర్తుకు తెచ్చుకోవడమే స్మృతి, ఇది సరైన ప్రవచనమే. అనుభవాలు అవసరం వచ్చినప్పుడు చేతనంలోకి తీసుకురావడం స్మృతి, ఇది కూడా సరైన ప్రవచనమే. గత అనుభవాలు ఎలా జరిగిందో అలై క్రమంలో తిరిగి తెచ్చుకోవడమే స్మృతి, ఇది కూడా సరైన ప్రవచనమే. 4th ఆప్షన్ ఒకసారి చూద్దాం. పూర్వ జ్ఞానం ప్రస్తుత జ్ఞానం వలన ఆటంకపరచడమే స్మృతి, ఇది సరైనది కాదు. పూర్వ జ్ఞానం అనేది ప్రస్తుత జ్ఞానం వల్ల ఆటంకం పడితే అది అభ్యసన ఆటంకంగా పరిగణించవచ్చు. పూర్వ జ్ఞానం ప్రస్తుత జ్ఞానం వల్ల ఆటంకపడితే అది తిరోగమన అవరోధం అని పిలుస్తారు. అలా కాకుండా ప్రస్తుత జ్ఞానం నేర్చుకున్నప్పుడు ప్రస్తుత జ్ఞానాన్ని మనం రివిజన్ చేస్తూ ఉంటే మునుపు నేర్చుకున్న అంశాలు ఆటంకపరుస్తూ ఉంటే అది పురోగమన అవరోధం అని పిలవడం జరుగుతుంది. ఒక్కసారి 6వ ప్రశ్న చూద్దాం. విషయాన్ని క్రమబద్ధంగా అర్థబద్ధంగా గుర్తుపెట్టుకోవట. ఆప్షన్ 1 బట్టి స్మృతి, ఆప్షన్ 2 తార్కిక స్మృతి, ఆప్షన్ 2 క్రియాత్మక స్మృతి, ఆప్షన్ 4 ఆప్షన్ 3 నిష్క్రియాత్మక స్మృతి, ఆప్షన్ 4 ఇక్కడ చూడండి, విషయాన్ని అర్థవంతంగా క్రమబద్ధంగా గుర్తుపెట్టుకుంటా. ఆప్షన్ 1 బట్టి స్మృతి, ఆప్షన్ 2 తార్కిక స్మృతి, ఆప్షన్ 3 క్రియాత్మక స్మృతి, ఆప్షన్ 4 నిష్క్రియాత్మక స్మృతి. ఇక్కడ మనం ఆల్రెడీ ఇప్పుడే చెప్పుకున్నాం, ఒక విషయాన్ని అర్థవంతంగా కానీ క్రమబద్ధంగా కానీ గుర్తుపెట్టుకుంటా అనేది తార్కిక స్మృతి అని చెప్పొచ్చు. అలా కాకుండా ఒక విషయాన్ని అర్థం లేకుండా గుర్తుపెట్టుకుంటే భర్తీ స్మృతి, అర్థవంతంగా గుర్తుపెట్టుకుంటే తార్కిక స్మృతి, ఒక అంశాన్ని కేవలం చదివి గుర్తుపెట్టుకుంటే నిష్క్రియాత్మక స్మృతి, ఒక అంశం పట్ల మనం పాల్గొని అందులో ఆ యొక్క అభ్యసించిన అంశాన్ని అనుభవించి గుర్తుపెట్టుకుంటే అది క్రియాత్మక స్మృతి అవుతుంది. 8వ ప్రశ్న చూద్దాం. ఈ స్మృతి రకంలో విషయం ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం జరుగుతుంది. ఏ అంశంలో ఎక్కువ కాలం మనం గుర్తుంచుకుంటాం? ఇచ్చారు, ఆప్షన్స్ ఇచ్చారు, ఒకసారి చూడండి. బట్టి స్మృతి అంటే మనం అర్థవంతంగా చదువుతాం కాబట్టి మనం తొందరగా మర్చిపోవడానికి అవకాశం ఉంది. స్వల్పకాలిక స్మృతి అంటే మనం కేవలం కొద్ది కాలం మాత్రమే గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది, పేరులోనే ఉంది కాబట్టి తక్కువ కాలమే గుర్తుంటుంది. నిష్క్రియాత్మక స్మృతి మనం చూడండి, నిష్క్రియాత్మక స్మృతిలో మనం ఒక విషయాన్ని కేవలం చదివి గుర్తుపెట్టుకుంటాము. తర్వాత క్రియాత్మక స్మృతిలో ఒక విషయం పట్ల మనం ఆ అంశం పట్ల మనం ఆ అభ్యసన సన్నివేశంలో పాల్గొని గుర్తుపెట్టుకుంటాము. ఇచ్చిన ఆప్షన్లో మొత్తంలో కూడా మనం ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవడం ఏది అంటే క్రియాత్మక స్మృతి అని చెప్పొచ్చు. మీరు అనుకోవచ్చు బట్టి స్మృతి కూడా ఎక్కువ కాలం గుర్తు పెట్టుకోవచ్చు కదా, మళ్ళీ 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 చదివితే అని అనుకోవచ్చు. కానీ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం చూస్తే క్రియాత్మక స్మృతి అనేది మనం ప్రత్యక్షంగా పాల్గొని ఆ అంశాన్ని నేర్చుకుంటాం కాబట్టి నేర్చుకున్న అంశం చాలా కాలం గుర్తుంటుంది అని చెప్పవచ్చు. 9వ ప్రశ్న చూద్దాం. మెదడుపై ఏర్పడు స్మృతి చిహ్నాలు ఇలా అంటారు. ఆప్షన్ 1 ఎన్సెఫలోగ్రామ్, ఆప్షన్ 2 ఎన్గ్రామ్, ఆప్షన్ 3 మ్యామోగ్రామ్, ఆప్షన్ 4 కార్డియోగ్రామ్. మెదడుపై ఏర్పడు స్మృతి చిహ్నాలను చూసినట్టయితే ఎన్గ్రాములు అని పిలవడం జరుగుతుంది. 10వ ప్రశ్న చూద్దాం. గతంలో అభ్యసనం ఎలా జరిగిందో దాన్ని అలాగే గుర్తుకు తెచ్చుకోవడమే స్మృతి అని చెప్పింది ఎవరు? గతంలో అభ్యసనంలో ఎలా జరిగిందో అలాగే దాన్ని గుర్తుకు తెచ్చుకోవడం స్మృతి అనేది. ఆప్షన్ 1 స్టౌట్, అది స్టార్ట్ పడింది స్టౌట్. ఆప్షన్ 2 రైబర్న్, ఆప్షన్ 3 గ్యారెట్, ఆప్షన్ 4 ఎల్లిసా. సరైన సమాధానం చూద్దాం. దీనికి సరైన సమాధానం చూసినట్టయితే స్టౌట్ అని చెప్తాడు. ముందు నేర్చుకున్న అంశాలు అలాగే జ్ఞప్తికి తెచ్చుకోవడం అలా చెప్పచ్చు, లేదా ఎలా జరిగిందో దాన్ని అలాగే గుర్తు తెచ్చుకోవడమే స్మృతి అని చెప్పచ్చు. ఈ రెండు కూడా చెప్పింది స్టౌట్. అలా కాకుండా రైబర్న్ ఏం చెప్తాడంటే, బాగా గుర్తుపెట్టుకోండి, గతంలో అనుభవాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా మెదడులో స్థిరీకరింపచేసి మనకు అవసరమైనప్పుడు దాన్ని చేతనంలోకి తీసుకుని వస్తాం. ఇక్కడ చూడండి, మెదడులో స్థిరీకరింపచేయడం, దాన్ని చేతనంలో తీసుకురావడం, ఈ రెండు పదాలు కనిపిస్తే అదే స్మృతి అని చెప్పింది ఎవరంటే రైబర్న్ అని చెప్పవచ్చు. గుర్తుపెట్టుకోవాలి మీరు డిఫరెన్స్. నెక్స్ట్ ప్రశ్నకు పోదాం. 11వ ప్రశ్న. సావిత్రి సంస్కృతాన్ని అర్థం చేసుకోలేదు, కానీ భగవద్గీతలోని శ్లోకాలను బాగా చెప్పగలరు. శ్లోకాలను అభ్యసించడంలో సావిత్రి యొక్క స్మృతి ఏమిటి?
ఆప్షన్ 1 బట్టి స్మృతి, ఆప్షన్ 2 తార్కిక స్మృతి, ఆప్షన్ 3 సంవేదన స్మృతి, ఆప్షన్ 4 నిష్క్రియాత్మక స్మృతి. మనం ఇప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాం, ఒక విషయాన్ని అర్థం చేసుకోకపోయినా గుర్తుపెట్టుకుంటున్నారంటే, అర్థంగా లేకపోయినా గుర్తుపెట్టుకుంటున్నారంటే అది బట్టి స్మృతి అని చెప్పవచ్చు. 12వ ప్రశ్న చూద్దాం. స్వల్పకాలిక స్మృతి నిల్వ చేసే సమాచారానికి అదనంగా మరికొంత సమాచారాన్ని జోడించి దాన్ని ఎలాబొరేట్ రిహార్సల్ చేయడం వల్ల ఏర్పడే స్మృతి ఏమిటి? ఆప్షన్ 1 స్వల్పకాలిక స్మృతి, ఆప్షన్ 2 సంవేదన స్మృతి, ఆప్షన్ 3 దీర్ఘకాలిక స్మృతి, ఆప్షన్ 4 బట్టి స్మృతి. సరైన సమాధానం చూసినట్టయితే ఇక్కడ మనం ఏదైనా సరే ఒక అంశం నేర్చుకున్న తర్వాత ఎక్కువ కాలం గుర్తుండాలి అంటే, లేదా స్వల్పకాలిక స్మృతి ఉంటుంది కదా, ఆ స్వల్పకాలిక స్మృతిని ఎక్కువ కాలం గుర్తుంచుకోవాలంటే దాన్ని ఎలాబొరేట్ రిహార్సల్స్ ద్వారా చేయడం ద్వారా అది దీర్ఘకాలిక స్మృతికి పోతుంది. స్వల్పకాలిక స్మృతి నిల్వ చేసే సమాచారానికి అదనంగా మరింత సమాచారాన్ని జోడించి దాన్ని ఎలాబొరేట్ రిహార్సల్ చేయడం వల్ల స్వల్పకాలిక స్మృతి కాస్త దీర్ఘకాలిక స్మృతిలోకి వెళ్తుంది. 13వ ప్రశ్న చూద్దాం. అభ్యసనం బాగా స్మృతి పదంలో నిలబడాలంటే ఏమి చేయకూడదు? అభ్యసనం బాగా ఎక్కువ కాలం గుర్తుండాలంటే ఏం చేయకూడదు? ఆప్షన్ 1 చూద్దాం. అవగాహన చేసుకొని చదవడం. అవగాహన చేసుకొని చదివితే అది తార్కిక స్మృతి అవుతుంది కాబట్టి ఎక్కువ కాలం గుర్తుంటుంది కాబట్టి ఇది చేయొచ్చు. నిర్విరామ అభ్యసనం. ఒక్కసారి ఆప్షన్స్ చూద్దాం. 3వ ఆప్షన్ అభ్యసనం పట్ల అభిరుచి సంపాదించుకోవడం. ఆప్షన్ 4 అతి అభ్యసనం. ఇక చూడండి, అభ్యసనాంశం బాగా స్మృతి పదంలో నిలవాలంటే ఏమి చేయకూడదంటే నిర్విరామ అభ్యసనం. విరామం లేకుండా అభ్యసనం చేయడం వల్ల మనకు అలసట రావడం వల్ల అభ్యసనాంశం బాగా స్మృతిలో ఉండదు. కాబట్టి విరామం ఇస్తూ చదివితే బాగా గుర్తుంటుంది. ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఆప్షన్ 2 సరైనది. 14వ ప్రశ్న చూద్దాం. జనవరి 12వ తేదీ అనగానే వివేకానందుని జన్మదినం గుర్తుకు రావడం ఈ రకమైన స్మృతి. ఆప్షన్ 1 బట్టి స్మృతి, ఆప్షన్ 2 తార్కిక స్మృతి, ఆప్షన్ 3 త్వరిత సమైక్య స్మృతి, ఆప్షన్ 4 సమైక్య స్మృతి. ఇక చూడండి, ఒక అంశం నేర్చుకున్న తర్వాత మరొక అంశం ఆ అంశం గురించి చెప్తే మరొక అంశం గుర్తొస్తే, లేదా ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు ఆ విషయాన్ని ఇతర అంశాలతో సంధానం చేసి గుర్తుకొస్తే అది చూసినట్టయితే సంసర్గ స్మృతి అని పిలవడం జరుగుతుంది. తర్వాత ప్రశ్న చూద్దాం. స్మృతి ఒక లక్క ముద్ద లాంటిది అని చెప్పింది ఎవరు? ఇచ్చారు ఆప్షన్స్ ప్రకారం చూసినట్టయితే స్మృతి ఒక లక్క ముద్ద లాంటిది అని చెప్పింది ఆప్షన్ 3 ప్లేటో చెప్పారు. స్మృతి ఒక లక్క ముద్ద లాంటిది అని చెప్పింది ప్లేటో. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మానవ మెదడులో ఒక లక్క ముద్ద లాంటి పదార్థం ఉంటుంది, దాన్ని స్మృతి అంటారని చెప్పింది ప్లేటో. అలా కాకుండా ఎబ్బింగ్హాస్ ఏం చెప్పారు? స్మృతి అనేది ఒక ప్రవర్తనా రీతి. స్మృతి ఒక ప్రవర్తనా రీతి ఎబ్బింగ్హాస్. శృతి ఒక ప్రవర్తనా రీతి ఎబ్బింగ్హాస్. అంటే ఏంటంటే స్మృతి అనేది ఒక ప్రక్రియ, దాని అర్థంలోనే వస్తుంది. స్మృతి ఒక ప్రవర్తనా రీతి ఎబ్బింగ్హాస్, లేదా స్మృతి ఒక ప్రవర్తన ప్రక్రియ ఎబ్బింగ్హాస్ చెప్పాడు. అలా కాకుండా గాల్టన్ ఏం చెప్పాడు? ఇక్కడ చూడండి, గాల్టన్కి సంబంధించి మీరు గమనించినట్టయితే స్మృతి కోసం ఆత్మ అవలోకన పద్ధతిని అనుసరించింది ఎవరంటే గాల్టన్. స్మృతికి ఆత్మ అవలోకన పద్ధతిని అనుసరించింది ఎవరంటే గాల్టన్. స్మృతిపై పరిశోధన చేసి గాల్టన్ రాసిన బుక్ ఏంటి? ఆప్షన్స్ ఒక్కసారి చూస్తే, క్వశ్చన్ ఒకసారి వినండి. స్మృతిపై పరిశోధించి ఆత్మ అవలోకన పద్ధతిపై పరిశోధించి గాల్టన్ రాసిన గ్రంథం. ఆప్షన్ 1 హెరిడిటరీ జీనియస్, ఆప్షన్ 2 ఎంక్వైరీస్ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీస్ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. ఇలా ఇస్తే ఆన్సర్ మనం ఖచ్చితంగా కూడా పెట్టాల్సిన ఆన్సర్ ఏంటంటే ఎంక్వైరీస్ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీస్ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అని పెట్టాలి. ఎందుకు హెరిడిటరీ జీనియస్ కూడా గాల్టన్ రాశారు కదా, మనం ఎందుకు అది పెట్టకూడదంటే హెరిడిటరీ జీనియస్ అనేది మనం చూసినట్టయితే వికాసానికి సంబంధించి అనువంశికత ప్రభావం అనేది చూసినట్టయితే అనువంశికత ప్రభావం వికాసం పైన ఉందని చెప్పి గాల్టన్ రాసిన గ్రంథం హెరిడిటరీ జీనియస్ అయితే, స్మృతి పైన ప్రయోగం చేసి గాల్టన్ రాసిన గ్రంథం ఏంటంటే ఆయన ఎంక్వైరీస్ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీస్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పొచ్చు. తర్వాత అరిస్టాటిల్ ఏం చెప్పాడంటే గతం గురించి, ప్రస్తుతం గురించి, భవిష్యత్తు గురించి చెప్పాడు. స్మృతిలో గతం అనేది ఒక స్మృతి, ప్రస్తుతం అనేది అవధానం, భవిష్యత్ అనేది ప్రతీక్షణ అని చెప్పింది ఎవరంటే అరిస్టాటిల్. మరొకసారి స్మృతి ఒక ప్రవర్తన రీతి, స్మృతి అనేది ఒక ప్రక్రియ అని చెప్పింది ఎబ్బింగ్హాస్. గాల్టన్ ఆత్మ అవలోకన పద్ధతిని ఉపయోగిస్తాడు. 16వ ప్రశ్న చూద్దాం. వ్యక్తి చేతనం నుంచి తీసుకొచ్చు స్మృతి విధానం. వ్యక్తి యొక్క అచేతనం నుంచి తీసుకొచ్చు స్మృతి విధానం. ఒక వ్యక్తి యొక్క అచేతనం నుంచి తీసుకొచ్చు స్మృతి విధానం. ఒక్కసారి ఆప్షన్స్ చూసినట్టయితే సరైన సమాధానం రెడెంటిగ్రేటివ్ స్మృతి అని చెప్పవచ్చు. అసలు రెడెంటిగ్రేటివ్ స్మృతి ఏం చెప్తుంది?
రెడెంటిగేటివ్ స్మృతిని తెలుగులో త్వరిత సమైక్య స్మృతి అని పిలవడం జరుగుతుంది. ఏదైనా సరే ఒక అంశాన్ని మనం గుర్తు తెచ్చుకున్నప్పుడు దాన్ని బేస్ చేసుకొని వెనుక పొందిన అనుభూతులు, ఉద్వేగాలు కూడా గుర్తొస్తే దాన్ని రెడెంటిగేటివ్ స్మృతి అంటారు. కాబట్టి సరైన సమాధానం రెడెంటిగేటివ్ స్మృతి. ఇక్కడ నుంచి నేను కేవలం క్వశ్చన్ చెబుతాను, ఆన్సర్స్ మీరు ఒకసారి రిఫర్ చేయండి, ఎందుకంటే వీడియో లెంత్ అవుతా ఉంది. మీరు నా వాయిస్ వింటూ ఆప్షన్స్ చూస్తూ ఆన్సర్ చెప్పండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. టెలిఫోన్ డైరెక్టరీలోని ఫోన్ నెంబర్ను మరియు సినిమా హాల్ సీట్లోని నెంబర్ను అవసరం ఉన్నంత వరకే గుర్తు తెచ్చుకోవడం. టెలిఫోన్ డైరెక్టరీలోని ఫోన్ నెంబర్ను మరియు సినిమా హాల్లోని సీట్ నెంబర్ను కేవలం మనకు అవసరం ఉన్నంత వరకే గుర్తు తెచ్చుకోవడం అనేది ఏ రకమైన స్మృతి? సరైన సమాధానం చూసినట్టయితే ఇది స్వల్పకాలిక స్మృతి అని చెప్పడం. 18వ ప్రశ్న, శ్రీ ప్రజ్ఞ అనగానే డిఎస్సి గుర్తుకు రావడం. ఇక్కడ సంసర్గం ఏర్పడింది కాబట్టి ఇది ఒక సంసర్గ స్మృతి. 19వ ప్రశ్న, చిన్నపిల్లలు పద్యాలు కంఠస్థం చేయడం అన్నది. ఇక్కడ పద్యాలు కంఠస్థం చేస్తున్నాడు కాబట్టి అర్థం లేకుండా చదువుతున్నాడని అర్థము. అర్థం లేకుండా ఒక అంశాన్ని నేర్చుకుంటున్నాడు కాబట్టి దాన్ని బట్టి స్మృతి అని పిలుస్తారు. 20వ ప్రశ్న చూద్దాం, సూర్యగ్రహణం చదివి గుర్తుంచుకోవడం. ఇక్కడ ఒక అంశాన్ని చదివి ఒక అంశాన్ని గుర్తుంచుకుంటున్నాడు అంటే అది నిష్క్రియాత్మక స్మృతి. ఏదైనా ఒక అంశం పాల్గొని గుర్తుంచుకుంటున్నాడంటే అది క్రియాత్మక స్మృతి. ఒక అంశం చెప్తే దానికి అనుగుణంగా ఇంకొక అంశం గుర్తొస్తే అది సంసర్గ స్మృతి. ఒక అంశాన్ని అర్థం చేసుకుంటూ తార్కికంగా చదివితే అది తార్కిక స్మృతి. ఒక అంశంని అర్థరహితంగా చదివితే అది బట్టి స్మృతి. గుర్తుపెట్టుకోవాలి డిఫరెన్స్. 21వ ప్రశ్న, డిఎస్సి వ్రాయు విద్యార్థుల అభ్యసన అంశాలను అర్థం చేసుకుంటూ చదవడం. మనం ఇప్పటి వరకు ఇదే డిస్కస్ చేసాం. ఒక అంశాన్ని అర్థం చేసుకుంటూ చదివితే అది తార్కిక స్మృతి. 22వ ప్రశ్న, ఒక అంశాన్ని చూసినప్పుడు ఆ విషయం వెనుక ఉన్న ఉద్వేగం గుర్తుకొస్తే అది ఏ రకమైన స్మృతి? మనం ఇప్పుడు చెప్పుకున్నాం, ఒక అంశాన్ని చదివినప్పుడు ఆ విషయం వెనకాల ఉండే ఉద్వేగాన్ని మనకు గుర్తొస్తే అది త్వరిత సమైక్య స్మృతి అని చెప్పొచ్చు. దీనిని ఇంగ్లీష్లో రెడెంటిగ్రేటివ్ స్మృతి అని పిలుస్తారు. 23వ ప్రశ్న చూద్దాం, జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని సులువుగా నిల్వ చేయడానికి, అవసరమైనప్పుడు గుర్తుకు తెచ్చుకోవడానికి వీలుగా సంకేత రూపంలో ఉండే మార్పు ప్రక్రియ. ప్రశ్న మరొకసారి, జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని సులువుగా నిల్వ చేసుకోవడానికి, అవసరమైనప్పుడు గుర్తుకు తెచ్చుకోవడానికి వీలుగా సంకేత రూపంలో మార్పు ప్రక్రియ. సరైన సమాధానం దీన్ని ఎన్కోడింగ్ అని పిలుస్తారు. 24వ ప్రశ్న చూద్దాం, ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ఇంతకు ముందు చూడకపోయినా చూసినట్లు అనుభూతి చెందడం. ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ఇంతవరకు చూడకపోయినా చూసినట్టుగా అనుభూతి చెందడం అనేది డెజావు అని పిలుస్తారు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక విషయం చూసినాం అనుకోండి, అది ముందు చూసినట్టుగానే మనం భ్రమపడతాం. యాక్చువల్గా ముందు దాన్ని చూసి ఉండం కానీ చూసినట్టుగా భ్రమపడతాం. అలా భ్రమపడడానికి రీజన్స్ ఏంటంటే దానికి దీనికి మధ్య కొన్ని పోలికలు ఉండడం వల్ల మనం అలా అనుకుంటాం. జైగార్నిక్ ప్రభావం ఏం చెప్తుంది అంటే మనం పూర్తిగా నేర్చుకున్న విషయాల కంటే సగంలో ఆపేసిన విషయాలు ఎక్కువ కాలం గుర్తుంటాయని చెప్పి జైగార్నిక్ ప్రభావం చెప్తుంది. రెడెంటిగ్రేటివ్ స్మృతి అంటే మనం ఎప్పుడు చెప్పుకున్నాం, ఒక విషయం నేర్చుకున్నప్పుడు ఆ విషయం సంబంధించి మళ్ళీ రీకాల్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఉద్వేగం గుర్తుకొస్తే అది రెడెంటిగ్రేటివ్ స్మృతి. హాలో ప్రభావం అంటే ఏంలా, ఒక విషయాన్ని చూసిన వెంటనే మనం ప్రతిస్పందించేదాన్ని హాలో ప్రభావం అంటారు. ఒక్కసారి 25వ ప్రశ్న చూద్దాం, ఎబ్బింగ్హాస్ పరిశోధన విస్మృతి శాతం. ఎబ్బింగ్హాస్ పరిశోధన ప్రకారం విస్మృతి శాతం ఎలా మారుతుంది? మనం ఆప్షన్స్ ప్రకారం చూద్దాం. నేర్చుకున్న తొలి దశలో విస్మృతి ఎక్కువ. ఇది సరైనదే, ఎందుకంటే మనం నేర్చుకున్న కేవలం 20 నిమిషాల్లోనే, ఒక్కసారి మనం గమనిస్తే మనం నేర్చుకున్న కేవలం 20 నిమిషాల్లోనే మనం దాదాపు 47% మర్చిపోతాం. 50 నిమిషాల్లోనే 50% మర్చిపోతాం. ఇక్కడ మనం ఏం తెలుస్తుందంటే నేర్చుకున్న తొలి దశలో విస్మృతి ఎక్కువ, కాబట్టి ఇది సరైనది. రెండో ఆప్షన్, కాలానికి విస్మృతికి మధ్య అనులోమానుపాత సంబంధం ఉంది. కాలానికి విస్మృతికి మధ్య అనులోమానుపాత సంబంధం అంటే ఏంది? కాలం పెరిగితే విస్మృతి పెరుగుతుంది, అంతే కదా. ఎక్కువ కాలం పోయే కొద్దీ మనం మర్చిపోతూ ఉంటాం అనే స్టేట్మెంట్ ఇది ఓకే చేస్తుంది. మూడో ఆప్షన్ని చూద్దాం, కాలానికి స్మృతికి మధ్య విలోమ సంబంధం అంటే కాలం పెరిగే కొద్దీ స్మృతి తగ్గుతుంది అనే ఒక స్టేట్మెంట్ ఇది చెప్తుంది. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 4. 26వ ప్రశ్న చూద్దాం, గత అభ్యసనం కొత్తగా నేర్చుకున్న అంశాల ధారణను ఆటంకం పరిస్తే. మరొకసారి, గత అభ్యసనం కొత్తగా నేర్చుకున్న అంశాల ధారణను ఆటంకం పరిస్తే అది. మనం దీని గురించి మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. మనం ఏదైనా సరే 2 అంశాలు నేర్చుకున్నప్పుడు గత అభ్యసనం అనేది కొత్తగా నేర్చుకున్న అంశాల యొక్క ధారణని ఆటంకపరిస్తే అది గత అభ్యసనం. కొత్తగా నేర్చుకున్న అంశాల ధారణను ఆటంకం పరిస్తే అది చూసినట్టయితే పురోగమన అవరోధం. 27వ ప్రశ్న చూద్దాం, మంచి అభ్యసనాన్ని అవరోధపరిచే అంశం ఏంటి? అంటే మంచి ఒక లెర్నింగ్ని
ఆటంకం కలిగించే ఒక అంశం ఏంటి అని చెప్పి అడగడం జరిగింది. ఆప్షన్ 1 అభ్యసన అంశాలను నేర్చుకోవడం, ఆప్షన్ 2 విరామం లేకుండా చదవడం, ఆప్షన్ 3 ఏకాగ్రతతో చదవడం, ఆప్షన్ 4 పరిపుష్టిని పొందుతూ నేర్చుకోవడం. సరైన సమాధానం చూసినట్టయితే విరామం లేకుండా నేర్చుకోవడం అనేది మంచి అభ్యసనాన్ని అవరోధపరుస్తుంది. 28వ ప్రశ్న చూద్దాం. స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ నేర్చుకున్న విద్యార్థి దానిని వాడుకలోకి ఉపయోగించడం వలన ఇక్కడ చూడండి. స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ నేర్చుకున్న విద్యార్థి దానిని వాడుకలో ఉపయోగించుకోకపోవడం వల్ల, అంటే చేయకపోవడం వలన కొంతకాలాన్ని భాషా సామర్థ్యాన్ని కోల్పోతాడు. అయితే దీన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 స్మృతి నాశనం, ఆప్షన్ 2 దమనం, ఆప్షన్ 3 అనుపయోగం వల్ల స్మృతి క్షయం, ఆప్షన్ 4 అవరోధం. దీనికి సరైన సమాధానం, ఏదైనా అంశం మనం ఉపయోగించుకోకపోతే, దాన్ని మర్చిపోతే దాన్ని అనుపయోగం వల్ల స్మృతి క్షయం అని పిలవడం జరుగుతుంది. 29వ ప్రశ్న చూద్దాం. అన్మీషియా సందర్భం నందు కూడా వ్యక్తి ఈ రకమైన స్మృతిని కలిగి ఉంటాడు. అన్మీషియా జరిగి ఉంటుంది, ఆ సందర్భం వలన కూడా వ్యక్తి ఈ రకమైన స్మృతిని కలిగి ఉంటాడు. ఆప్షన్ 1 అవ్యక్త స్మృతి, ఆప్షన్ 2 వ్యక్త స్మృతి, ఆప్షన్ 3 సాధారణ స్మృతి, ఆప్షన్ 4 తార్కిక స్మృతి. సరైన సమాధానం చూద్దాం. అసలు అన్మీషియా అంటే ఏంటంటే మానసిక లేదా శారీరక అగాధం వల్ల మనకు ఏర్పడే సామాన్యం కానిటువంటి విస్మృతిని స్మృతి నాశం లేదా అన్మీషియా అని పిలవడం జరుగుతుంది. అయితే ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి యాంటోగ్రేడ్ అమ్నీషియా, 2 రిట్రోగ్రేడ్ అమ్నీషియా. అలా కాకుండా వ్యక్తిగత విషయాలు గుర్తుకు లేకపోయినా కొన్ని సాధారణమైన విషయాలు గుర్తుంటాయి. గుర్తుండే స్మృతిని బట్టి 2 రకాలు. ఒకటి వ్యక్త స్మృతి, 2 అవ్యక్త స్మృతి. వ్యక్త స్మృతి అంటే వ్యక్తిగత విషయాలు గుర్తిస్తే దాన్ని వ్యక్త స్మృతి అంటారు. అవ్యక్త స్మృతి అంటే సాధారణమైన విషయాలు, ఆకలి దప్పిక మొదలైనవి గుర్తిస్తే దాన్ని అవ్యక్త స్మృతి అని అంటారు. ఇక్కడ అన్మీషియా అనే సందర్భం నందు కూడా వ్యక్తి వచ్చి అవ్యక్త స్మృతిని కలిగి ఉంటాడు, వ్యక్త స్మృతిని కలిగి ఉండడు అని చెప్పొచ్చు. అంటే అన్మీషియా లాంటి వాటిపైన బాధపడిన వల్ల ఆ యొక్క వ్యక్తి అనేవాడు సాధారణ విషయాలైనటువంటి ఆకలి దప్పిక బాధ అనేవి గుర్తిస్తారని చెప్పొచ్చు. 30 ప్రశ్న చూద్దాం. జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని సులువుగా నిల్వ చేయడానికి అవసరమైన గుర్తుకు తెచ్చుకోవడానికి వీలుగా సంకేత రూపంలో మార్పు ప్రక్రియ అనేది. సరైన సమాధానం ఆప్షన్ 1 ఎన్కోడింగ్ అని చెప్పవచ్చు. నెక్స్ట్, ఇప్పుడు నేర్చుకున్న పరిస్థితి ఇంతకుముందు చూడకపోయినా చూసినట్లుగా అనుభూతి చెందడం. ఇప్పుడే మనం చర్చించుకున్నాం. ఏదైనా ఒక అంశాన్ని ఇప్పుడు చూస్తే ముందు చూసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ముందు ఆ విషయాన్ని చూడకపోయినా కూడా ఏదైనా ఒక విషయాన్ని ఇప్పుడు చూస్తే ముందు చూసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 2 అంశాల మధ్య కేవలం పోలికలు ఉండడం వల్లనే. ఆ 2 వేరు కాకపోయినా కూడా కేవలం పోలిక ఉండడం వల్ల ఒక విషయాన్ని చూస్తే ముందు విషయాన్ని గుర్తుకు రావడం జరుగుతుంది. ఈ యొక్క ప్రభావాన్ని డెజావు అని పిలుస్తారు. 32వ ప్రశ్న చూద్దాం. రాము మొదట ఫ్రెంచ్ పదాలు, తర్వాత ఇంగ్లీష్ పదాలు నేర్చుకున్నాడు. పరీక్ష సమయంలో ఫ్రెంచ్ పదాలు గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే ఇంగ్లీష్ పదాలు గుర్తుకు రావడానికి కారణం. ఇక చూడండి, మొదట ఫ్రెంచ్ పదాలు నేర్చుకున్నాడు, తర్వాత ఇంగ్లీష్ పదాలు నేర్చుకున్నాడు. ఫ్రెంచ్ పదాలు గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే ఇంగ్లీష్ పదాలే గుర్తొస్తున్నాయి. అంటే తర్వాత నేర్చుకున్న అంశాలు బాగా గుర్తొస్తున్నాయి కాబట్టి ఇది తిరోగమన అవరోధం అని పిలవచ్చు. తర్వాత చూద్దాం. గతంలో నేర్చుకున్న విషయాలు ఇప్పుడు నేర్చుకున్న విషయాలు పునఃస్మరణ చేసేటప్పుడు ఆటంకపరిస్తే ఎలా అని పిలుస్తారు? ఇదే ముందు ఎగ్జాంపుల్ని తీసుకుందాం. గతంలో నేర్చుకున్న అంశాలు ఫ్రెంచ్, ఇప్పుడు నేర్చుకున్న అంశాలు ఇంగ్లీష్. గతంలో నేర్చుకున్న అంశాలు ఇప్పుడు నేర్చుకున్న అంశాలు పునఃస్మరణ చేసేటప్పుడు ఇవి ఆటంకపరిస్తే దాన్ని ఏమని పిలుస్తారు? పైన క్వశ్చనే కొద్దిగా చేంజ్ చేసి కింద క్వశ్చన్ లాగా ఇవ్వడం జరిగింది. మీరు ఒక్కసారి చూస్తే మీరు అవగాహన చేసుకోవచ్చు. గతంలో ఏం నేర్చుకున్నారు చూస్తే, గతంలో ఏం నేర్చుకున్నారు పైన ఉన్న దాన్ని బట్టి చూస్తే ఫ్రెంచ్ నేర్చుకున్నాడు, ప్రస్తుతం ఏం నేర్చుకున్నాడు ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. గతంలో నేర్చుకున్న విషయాలు ఇప్పుడు నేర్చుకున్న విషయాలను పునఃస్మరణ చేసేటప్పుడు ఇవి ఆటంకపరుస్తున్నాయి. అంటే ముందు నేర్చుకున్న విషయాలు ఆటంకం పరుస్తున్నాయి కాబట్టి ఇది పురోగమన అవరోధం అని పిలుస్తారు. 33వ క్వశ్చన్ ఆప్షన్ 4. తర్వాత 34వ ప్రశ్న చూద్దాం. టామ్ అనే ప్రాథమిక పాఠశాల బాలుడు 2వ పాఠం విన్న తర్వాత మొదటి పాఠంలోని విషయాలు మర్చిపోతాడు. ఈ సమస్య ఏమిటి? ఇక చూడండి, 2వ పాఠం చూడండి, మొదటి పాఠం నేర్చుకున్నాడు, 2వ పాఠం నేర్చుకున్నాడు. 2వ పాఠం విన్న తర్వాత ఇది విన్నాడు, 2వ పాఠం విన్నాడు. 2వ పాఠం విన్న తర్వాత మొదటి పాఠంలోని అంశాలు మర్చిపోతాడు. ఇది ఏ రకమైన అవరోధం? ఇది చూసినట్టయితే తిరోగమన అవరోధం అని చెప్పచ్చు. ఏదైనా సరే ఒక 2 అంశాలు నేర్చుకున్నప్పుడు ముందు నేర్చుకున్న అంశాలు తర్వాత నేర్చుకున్న అంశాలని ఆటంకపరిస్తే దీనిని పురోగమన అవరోధం అని అంటారు. అలా కాకుండా ప్రస్తుతం నేర్చుకున్న అంశాలు
ముందు నేర్చుకున్న అంశాల యొక్క దాన్ని మనం గుర్తుకు తెచ్చుకున్నప్పుడు మరొకసారి ముందు నేర్చుకున్న అంశాలు ప్రస్తుతం నేర్చుకున్న అంశాలకు ఆటంకపరిస్తే అది పురోగమన అవరోధం. ప్రస్తుతం నేర్చుకున్న అంశాలు ముందు నేర్చుకున్న అంశాలపై మనం మనం రీకాల్ చేసినప్పుడు ఆటంకపరిస్తే అది తిరోగమన అవరోధం. ముందు నేర్చుకున్న అంశాలు ప్రస్తుతం నేర్చుకున్న అంశాల యొక్క రీకాల్పై అవరోధం కలిస్తే అది పురోగమన అవరోధం. ప్రస్తుతం నేర్చుకున్న అంశాలు ముందు నేర్చుకున్న అంశాలపైన ఆటంకం కల్పిస్తే అది తిరోగమన అవరోధం అని చెప్పొచ్చు. అది డిఫరెన్స్ ఒక్కసారి మీరు తెలుసుకోండి. 35వ ప్రశ్న చూద్దాం. ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా యాక్టివ్ వాయిస్ను పాజిటివ్ వాయిస్లోకి మార్చాలన్న నేర్చుకున్న రమ్య తర్వాత పాసివ్ వాయిస్ను యాక్టివ్ వాయిస్లో మార్చడానికి ప్రయత్నించినప్పుడు మొదట నేర్చుకున్న నియమాలు అడ్డుపడి ఇబ్బంది కలుగుతుంది. ఇక్కడ చూడండి, మొదటగా నేర్చుకున్న అంశాలు అంటే ముందు నేర్చుకున్న అంశాలు తర్వాత నేర్చుకున్న అంశాలకు ఆటంకం కలిగిస్తున్నాయి కాబట్టి ఇది పురోగమన అవరోధం అని చెప్పాలి. తర్వాత క్వశ్చన్, ఒక పాఠశాలలోని విద్యార్థులందరూ ప్రార్థనా సమయానికి హాజరయ్యారు. అందులో ఒక విద్యార్థి యూనిఫామ్ ధరించలేదని కనుగొనడం ఈ దృగ్విషయానికి ధరించలేదని కనుగొన్నాడు. ఈ దృగ్విషయంకి ఈ విధంగా పిలుస్తారు. సరైన సమాధానం వేర్పాటు. వేర్పాటు ఏం చెప్తుంది అంటే సాధారణంగా ఉండే అంశాల కంటే విభిన్న అంశాలు మనం త్వరగా గుర్తిస్తాం, అది కూడా చాలా కాలం గుర్తుంటాయని చెప్పేది వేర్పాటు. కాబట్టి అందరూ యూనిఫామ్ ధరిస్తే ఒకడు మాత్రం యూనిఫామ్ ధరించలేదు కాబట్టి అతను ఈజీగా కనుగొంటామనే అంశంలో ఇది ఇవ్వడం జరిగింది. 37వ ప్రశ్న చూద్దాం. కన్సాలిడేషన్ ప్రక్రియపై పరిశోధన చేసిన వారు ఆప్షన్ 1 డంకన్, ఆప్షన్ 2 వాన్ రెస్పాట్, ఆప్షన్ 3 జైగార్నిక్, ఆప్షన్ 4 ఎబ్బింగాస్. సరైన సమాధానం చూసినట్టయితే కన్సాలిడేషన్ అనే అంశంపైన పరిశోధన చేసిన వారు ఎవరంటే డంకన్. కన్సాలిడేషన్ అనే అంశంపైన పరిశోధన చేసిన వారు ఎవరు అంటే మనం పెట్టాల్సిన సమాధానం డంకన్. సాధారణంగా చూసినట్టయితే మనం ఏం చెప్తామంటే డంకన్ ఆ యొక్క కన్సాలిడేషన్ ప్రక్రియ ఏం చెప్పిందంటే మనం ఏదైనా సరే ఒక అంశం నేర్చుకున్నప్పుడు ఆ నేర్చుకున్న అంశంలో మొదటి నిమిషం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా సరే ఒక అంశం నేర్చుకుంటే ఆ అంశం నేర్చుకునేటప్పుడు మొదటి నిమిషం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పే ప్రక్రియ ఏంటంటే కన్సాలిడేషన్ ప్రక్రియ. ఆ కన్సాలిడేషన్ ప్రక్రియ పైన పరిశోధన చేసిన వారు ఏంటంటే డంకన్. 38వ ప్రశ్న. బజార్కి వెళ్ళే సందర్భంలో అన్ని వస్తువులు తీసుకొని రావాలనుకున్న వ్యక్తి అందులోని అన్నీ కొనలేకపోవడం అనేది. సరైన సమాధానం చూసినట్టయితే సీక్వెన్షియల్ ఎఫెక్ట్. 39వ ప్రశ్న చూద్దాం. భావాల సంసర్గంలో ఒకటి గుర్తుకు రాగానే దాని వ్యతిరేకమైనది గుర్తొస్తే అది వైషమ్యం. ఒకటి గుర్తుకు రాగానే దానికి పోలికతో ఉండేది గుర్తొస్తే అది సామ్యం. 40వ ప్రశ్న చూద్దాం. స్మృతిని పెంచే కారకం కానిది. స్మృతిని పెంచే కారకం కానిది అంటే ఒత్తిడి అని చెప్పొచ్చు. అలా కాకుండా ఇది బెంకింగ్ పడింది చెంకింగ్, పెగ్ మెథడ్, ప్రేరణ ఇవన్నీ కూడా స్మృతిని పెంచుతాయి. 41వ ప్రశ్న చూద్దాం. జైలు అనగానే ఖైదీ గుర్తుకు రావడం అనేది ఏ స్మృతి భాగం? జైలు అంటే ఖైదీ గుర్తుకొస్తే అది సామ్యం. జైలు అంటే పోలీస్ గుర్తొస్తే అది వైషమ్యం. బాగా గుర్తుపెట్టుకోవాలి. 42వ ప్రశ్న చూద్దాం. 8వ తరగతి చదువుతున్న ఒక గ్రామీణ విద్యార్థి ఇంద్రధనుస్సు రంగులను విబ్జియోర్ అని ఎలాగైతే నేర్చుకుంటాడో అదే విధంగా పీరియాడిక్ టేబుల్ను నేర్చుకుంటాడు. ఈ అభ్యాసంలో ఇమిడున్న టెక్నిక్ ఇక్కడ కొండ గుర్తులు పెట్టుకొని నేర్చుకుంటాడు కాబట్టి ఇంద్రధనుస్సు రంగులను విబ్జియోర్ను గుర్తుపెట్టుకుంటాడని చెప్పాలి. 43వ ప్రశ్న చూద్దాం. స్మృతిని పెంపొందించే మార్గాలలో ఉత్తమమైనది ఏమిటి? ఆప్షన్ 1 విరామించి చదవడం అనేది ఉత్తమమైన పద్ధతి. అవగాహన చేసుకొని చదవడం అనేది కూడా ఉత్తమమైన పద్ధతి. ముఖ్యాంశాలు రాసుకోవడం అనేది కూడా ముఖ్యమైన పద్ధతి. సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ అని చెప్పొచ్చు. 44వ ప్రశ్న చూద్దాం. అతి అభ్యసనం దేన్ని దారితీస్తుంది? ఏదైనా సరే అతిగా చదివితే అది చాలా కాలం గుర్తుంటుంది కాబట్టి స్మృతిని పెంచుతుంది అని చెప్పొచ్చు. 45వ ప్రశ్న చూద్దాం. డెజావోకి కారణం. డెజావో అంటే ఏం చెప్తుందంటే మనం ఇప్పుడు దాకా అదే చర్చించుకున్నాం. ప్రస్తుతం ఏదైనా సరే ఒక అంశం చూస్తే కొత్త విషయం ఏదైనా చూసినామనుకో ముందు ఎప్పుడో చూసినట్టు అనిపిస్తుంది. ముందు ఎప్పుడు కూడా చూసి ఉండం కానీ చూసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ముందు ఏదైనా ఒక అంశం చూస్తుంటే ప్రస్తుతం చూసిన అంశం పైన పోలికలు దగ్గరగా ఉండడం వల్ల మనకు ప్రస్తుతం చూసిన అంశం ముందు ఎప్పుడో చూసినట్టే అనిపిస్తూ ఉంది. యాక్చువల్గా అయితే చూసి ఉండము. అది డెజావో చెప్తుంది. 45వ ప్రశ్న సరైన సమాధానం చూద్దాం. ఆప్షన్ 4 ఇది వరకు చూసిన దాన్ని ఇప్పుడు చూసిన దాన్ని రెండు కూడా పోలికలు ఉండడం వల్ల డెజావో అనే భావన అనేది ఏర్పడుతుంది. 46వ ప్రశ్న చూద్దాం. డెజావోకు గురైన అంశం ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం చూసినట్టయితే వాస్తవానికి ఇంతకుముందు ఎప్పుడు దాన్ని చూడలేదు కానీ చూసినట్టు అనిపిస్తుంది. కారణం ముందు చూసిన దానికి ప్రస్తుతం చూసిన దానికి రెండింటి మధ్య ఒక సంబంధమైన చూసినట్టయితే పోలికలు ఉండడం వల్ల దానికి దారితీస్తుంది.
47వ ప్రశ్న చూద్దాం. ఒక్కసారి చూసిన లేదా విన్న విషయాన్ని వెంటనే తప్పులు లేకుండా చెప్పడం విస్మృతి అంటాం. వీటిని ప్రయోగశాలలో అశాబ్దిక అంశాలను కనుగొనడానికి ఉపయోగించే పరికరం. ఇక్కడ చూడండి, విస్తృతి పైన అశాబ్దిక అంశాలపైన పరిశోధన చేసిన వారు ఎవరంటే ఎబ్బింగ్హాస్ ఉపయోగించిన పేటిక ఏంటంటే స్మృతి పేటిక. అలా కాకుండా శాబ్దిక అంశాలను తెలుసుకోవడం అంటే హామిల్టన్ తయారు చేసిన స్టాటిస్కోప్ అని చెప్పచ్చు. అలా కాకుండా కేవలం అశాబ్దిక అంశాలను పునఃస్మరణ చేయడానికి ఉపయోగించింది ఏంటంటే హంటర్ విలంబిత ప్రతిచర్య పరికరం. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ అశాబ్దిక అంశాలు విస్తృతికి గుర్తించడానికి అశాబ్దిక అంశాలను నేర్చుకున్న అశాబ్దిక అంశాల యొక్క విస్తృతిని గుర్తించుకోవడానికి తయారు చేసిన పరికరం ఏంటంటే స్మృతిపేటిక. తయారు చేసిన వారు ఎవరంటే ఎబ్బింగ్హాస్. నేర్చుకున్న శాబ్దిక అంశాల విస్తృతిని కనుగొనడానికి తయారు చేసిన పరికరం ఏంటంటే టాచిస్టోస్కోప్. తయారు చేసిన వారు ఎవరంటే హామిల్టన్. అలా కాకుండా కేవలం అశాబ్దిక అంశాలను పునఃస్మరణ యొక్క పద్ధతిని సంబంధించి తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరం ఏంటంటే హంటర్ తయారు చేసిన విలంబిత ప్రతిచర్య పరికరం అని చెప్పొచ్చు. 48వ ప్రశ్న చూద్దాం. సంసర్గ స్మృతి ఏర్పడు విధానం చూసినట్టయితే సంధాన సిద్ధాంతాల ద్వారా సంసర్గ స్మృతి అనేది ఏర్పడుతుంది. సంధాన సిద్ధాంతాలు ఏముంటాయి? ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే శాస్త్రీయ నిబంధన ఒక సంధాన సిద్ధాంతం. ఈ యొక్క సంధాన సిద్ధాంతంలో మనకి ఏముంటుంది? ఇక్కడ బెల్ అనేది కొట్టగానే ఆహారం అనేది ఇస్తాడు. ఈ విధంగా బెల్ అనగానే కుక్కకి ఆహారం అనేది గుర్తొస్తుంది. ఈ విధంగా సంసర్గం ఏర్పరచుకునేది. సంసర్గ స్మృతి ఏర్పడు విధానం ఎలా ఏర్పడతాయంటే సంధాన సిద్ధాంతాలు మనకు చెప్తాయి ఎలా ఏర్పడతాయో. 49వ ప్రశ్న చూద్దాం. ఒక వ్యక్తి అచేతనాల నుంచి తీసుకొని వచ్చిన స్మృతి విధానం ఏమిటి? ఒక వ్యక్తి అచేతనాల నుంచి తీసుకొని వచ్చిన స్మృతి విధానం ఏంటంటే రెటెంటిగ్రేటివ్ స్మృతి అని చెప్పొచ్చు. ఆప్షన్ 3 సరైనది. 50వ ప్రశ్న చూద్దాం. ఒక విషయాన్ని చూసినప్పుడు ఆ విషయం వెనుక ఉన్న ఉద్వేగం గుర్తుకు రావడంలో ఉన్న స్మృతి ఏమిటి? ఏదైనా ఒక విషయాన్ని చూసినప్పుడు దాని వెనకాల ఉండే ఉద్వేగం గుర్తుకు రావడం అనేది త్వరిత సమీక్ష స్మృతి అని చెప్పొచ్చు. ఇది ఈరోజు సంబంధించిన డైలీ టెస్ట్. ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఎప్పుడూ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.